చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ఆయన వాక్యము చేత హృదయములో నింపడానికి ఇష్టపడి ఉన్నాడు. అమ్మా, అయ్యా, నీ ఇంటి వద్ద ఏమని ప్రభువుల వారిని ప్రార్థన చేసి కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చికి వస్తూ ఉన్నానని ప్రభువుల వారిని అడిగి ఉన్నావో వాటన్నిటిని ఈ స్థలములో నెరవేర్చడానికి సర్వశక్తి కలిగిన ప్రేమాస్వరూపి అయిన ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. నిన్ను ప్రత్యేకమైన వానిగా, ప్రత్యేకమైన తన కుమార్తెగా ఏర్పాటు చేసుకోవడానికి హృదయాలను ప్రభువుల వారు కోరుకుంటూ ఉన్నాడు. నీవు జీవితకాలమంతయు సంతోషముగా ఉండాలని, ఆశీర్వాదములతో నింపబడాలని, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, కుటుంబముగా ఉండాలని, పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడితే ఈ స్థలములో ప్రభువా, నేను నా కుటుంబము, నా జీవితాన్ని సజీవ యాగముగా మీకు సమర్పించుకుంటున్నానని మీరు ప్రభువుల వారిని అడిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, స్వస్థతను కలుగు చేస్తాడు, నెమ్మదినిస్తాడు, జీవితకాలమంతయు ఆనందించే భాగ్యమును మహాదేవుడు దయచేస్తాడు. అతి మేలులు నీవు పొందుకోవడానికి ఈ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తియు మహాకనికరము కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మీ పరిశుద్ధ సన్నిధి మేము అనుభవించాము. మా ప్రభువా, మా హృదయాంతరంగములో నుండి కీర్తన ద్వారా ఘనపరిచాము. మాకు అక్కరగా ఉన్న వాటిని ప్రార్థన రూపంలో అడిగినాము. మా తండ్రి, మా జీవితాలను, మా హృదయాలను మీకు సమర్పణ చేసుకున్నాము. ప్రభువా, మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతూ ఉన్నాము. దేవా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము, మేము బ్రతికితే మేము స్తుతిస్తాము. ఈ సంఘములో ఉన్న ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో, శోధనలో ఉన్నారో, అపాయకరమైన స్థితిలో ఉంటూ ఉన్నారో, నా తండ్రి, అంధకార సంబంధమైన చీకటి చేత పోరాడుచు ఉన్నారో, పాప బంధకముల్లో నలిగిపోతూ ఉన్నారో, వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. దేవా, ప్రతి ఒక్కరిని దర్శించి మేలుల చేత, ఆశీర్వాదముల చేత నింపి స్వస్థతను, ఆరోగ్యమును, దీర్ఘాయువును దయచేయమడుచున్నాం. మీ పాద సేవకునిగా నా శిరస్సును మీ పాదముల మీద ఉంచి మీ పాదం బట్టి ప్రభువా మొర్రపెట్టుకుంటూ ఉన్నాను. నా జ్ఞానము, నా తలంపులను దూరపరచండి ప్రభువా. నాలో మీరు ఉండి మాట్లాడండి. ఈ సంఘానికి, విశ్వాసులకు అవసరమైన వాక్యమును మీరు అనుగురించి మహిమ పొందండి. దేవ, ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించేదిగా, ఆశీర్వాదాలతో నింపేదిగా, జీవితకాలమంతయు స్థిరముగా నిల్చుబడినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చుందాం. దేవుని స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి ఘననామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. ఎవరైనా వందనం చెప్పలేదా? మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారని ప్రభువుల వారిని ఘనపరుస్తూ ఉన్నాను, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే స్థానికముగా, లోకల్గా ఉన్న కనిగిరి పట్టణ విశ్వాసులను, అలాగే అనుబంధ సంఘాలుగా ఉన్నవారు, ఆయా గ్రామాల నుండి విచ్చేసిన విశ్వాసులకును ప్రేమపూర్వకముగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా యవన బిడ్డలకి ప్రత్యేకమైన స్వాగతం. ఎందుకనగా ప్రతిరోజు సాయంత్రం వేళ వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. అందరూ వచ్చారా ఈ వాలీబాల్ ప్లేయర్స్? అయ్యా, ఓకే.
రావాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని ప్రభు పేట నేను దేవునికి స్తోత్రాలు తెలుస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొంత సమయము ఈరోజు కూడాను ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని విందాం. దేవుని సన్నిధిలో మనము ఒక 45 minutes ఆర్ 50 minutes దేవుని వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. అందరూ కూడాను ప్రార్థనాపూర్వకంగా వినాలా. పాతకాలంలో ఒక సామెత ఉండేది, ఒక నాటి అదును ఒక ఏటికి రాదు అని అంటారు. ఇది వ్యవసాయం చేసే వారికి తెలుస్తుంది. పాస్టర్లము మేము కూడాను ఇది మాకు వ్యవసాయమే. కాబట్టి ఈరోజు అందించే వాక్యము మరలా నేను ఎప్పుడు ఇక్కడ అందించను. కాబట్టి ప్రభువు నుండి పొందుకున్న ఈ వాక్యము అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రపంచంలో శక్తివంతమైన దేశము ఏదైనా ఉంది అంటే అది అమెరికా దేశం అంటారు. అమెరికా దేశంలో రెడ్ వుడ్ అనే ఒక చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు చాలా నిటారుగా ఎత్తుగా పెరుగుతాయి. గాలి తుఫానులు వచ్చినా ఆ చెట్లు పడిపోవు. కారణం ఏంటి అనంటే ఆ చెట్లను నాటితే ఒక చెట్టుకు మరి ఒక చెట్టుకు వేర్లు అవి భూమిలో పారి లోపటికి వెళ్లకుండా ఒక చెట్టుకు ఉన్న వేర్లు మరి ఒక చెట్టు వేర్లు పెనవేసుకొని ఉంటాయి. అంటే ఎన్ని రకాల చెట్లు ఈ రెడ్ వుడ్ ఉంటున్నాయో అవన్నీ కూడాను ఒక చెట్లకు ఒకటి పెనవేసుకొని వేర్లు ఉన్నందువలన ఎన్ని రకాల గాలి తుఫానులు వచ్చినా, ఎన్ని రకాల ఆ రోజుల్లో ఈనాటి మట్టుకునో తుఫానులు వచ్చినా ఆ చెట్లు పడిపోవు. కారణం ఏమిటనగా వాటికి స్నేహబంధము అనే వేర్లు ఉంటాయి. అలాగే అపోస్తులైన పౌలు ఆయన మనకు తెలియపరుస్తూ చాలా విషయాలు ఈనాడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. 18వ వచనంలో చదవబడిన వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడ రాయబడింది. చాలా శ్రేష్టమైన సత్యాలు మనం చూస్తాం. విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకొనవలనని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తాడు. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో పరిశుద్ధుడైన మహాదేవుడు ఎఫెసీ సంఘాన్ని మనకు ముందు పెట్టాడు. ఈ ఎఫెసీ అనే మాటకి డిజైరబుల్ అని అర్థం, అనగా మనోహరమైనది అని భావము. ఈ మనోహరమైనది అనగా చిన్న ఆసియాలో ఆ రోజుల్లో రోమ రాజ్యములో ఇది ఒక పట్టణం. ఇది క్యాస్టర్ అనే నది ఒడ్డున కట్టబడిన పట్టణం. ఈ పట్టణములో చాలా శ్రేష్టమైన ఒక ఓడరేవు ఉంది. ఈ ఓడరేవు ఉండటం వలన ఆ రోజుల్లో ఉన్న ప్రపంచంలోని ప్రజలందరూ వ్యాపారం చేసుకోవడానికి అనువైన పట్టణంగా వారు ఎంచారు. రోమా రాజ్యములోనికి వెళ్ళడానికి ఎఫెసీ పట్టణంలో నుండే వెళ్ళాల. అంచేత ఎఫెసీ పట్టణంలో 6 జాతుల ప్రజలు ఉన్నారు. అందులో మొదటిగా అనాగరికులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ మీదట
గ్రీకు రాజ్య ప్రజలు ఉన్నారు, రోమీలు ఉన్నారు, ఆ మీదట యూదులు ఉన్నారు. అన్యులు, యూదులు వీరందరూ అక్కడ నివాసం చేసేవాళ్ళు. అయితే ఇందులో ఉన్న ఒక చరిత్ర ఏమిటనగా, ఆకాశములో నుండి ఒక దేవత ఎఫెస్సి పట్టణంలోనికి వచ్చిందని అక్కడ ఒక గుడి కట్టారు. ఆ దేవత పేరు అర్తమీ దేవత, లేకపోతే డయానా అని పిలుస్తారు. దానికి ఉన్న పూజారులందరూ కూడాను పురుషులు కాదు, అందరూ కూడాను ఆడపిల్లలే పూజారులుగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో పౌలు కాలంలో 600 మంది పూజారులు, స్త్రీ పూజారులు, వారు అర్ధనగ్నంగా ఉండి ఈ డయానా అనే దేవతకి పూజ చేసేవాళ్ళు. ఆ రీతిగా చేస్తూ ఉండగా పేతురు మొదటి ప్రసంగము యెరూషలేములో చేసినప్పుడు ఎఫెస్సి పట్టణములో నుండి యూదులు అక్కడికి వెళ్ళారు. వారు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుల వారు నిజమైన రక్షకుడు, దేవుడు అని తెలుసుకొని ప్రభువును ఆరాధించడం ప్రారంభించారు. వారు విని రక్షించబడిన వాళ్ళందరూ సున్నగోగులలో ఆరాధన చేస్తూ ఉండగా ఈ ఎఫెస్సి పట్టణంలోని వాళ్ళు క్రమేణా ప్రభువుల వారిని విశ్వసించారు. అంటే అక్కడ ఉన్న ఆరిజిన్స్గా ఉన్నవాళ్ళు, జ్యూస్గా ఉన్నవాళ్ళు, గ్రీక్స్గా ఉన్నవాళ్ళు, రోమన్స్ వాళ్ళందరూ యేసు ప్రభువుల వారిని విశ్వసిస్తూ ఉన్నారు. అపోస్తులైన పౌలు ఆయన మిషనరీ ప్రయాణము 3 సార్లు చేశాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు ప్రభువుల వారిని నమ్మినందువలన ఆనందించాడు. రెండవ మిషనరీ ప్రయాణములో అక్కడికి వెళ్ళి చూస్తే తిరిగి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అనగా యేసు ప్రభువును వారు విశ్వసించి ఈ సినగోగులో ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నారు. తిరిగి అన్యులతో సహవాసం చేసి డయానా ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. అందువలన క్రైస్తవ విశ్వాసము కలుషితమైనందువలన వారికి హెచ్చరికలు ఇచ్చాడు, హెచ్చరికలను తెలియజేశాడు. ఆ హెచ్చరిక తెలియజేసిన మీదట తిరిగి పౌలును చెరసాలలో వేస్తారు. రోమా రాజ్యములో ఆ చెరసాల నుండి ఈ ఉత్తరాన్ని రాస్తాడు. తుకికు వెళ్ళి విషయాలన్నీ తెలియజేసిన తర్వాత వారికి తుకికి ఉత్తరం ఇచ్చి ఎఫెస్సికి తెలియచేయండి, అలాగే కొలస్సీ సంఘానికి తెలియపరచండి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి సంఘానికి ఈ పత్రికను చదివించుకోండి అని ఆ రోజుల్లో ఆయన రాశాడు. ఆ రీతిగా తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ పట్టణంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మతపరమైనది ఎఫెస్సి పట్టణము, రెండవది రాజకీయమైనది, మూడవది వ్యాపారమునకు నిలయముగా ఉంటూ ఉంది. ఎక్కడైతే డబ్బు అధికముగా ఉంటుందో, వ్యాపారము అధికంగా చేస్తూ ఉన్నారో అక్కడ అక్రమకారులు విస్తరించారు. ఆ రోజుల్లో ఎవరైనా అపరాధం చేస్తే, హత్యలు చేస్తే పరిగెత్తుకొని వెళ్ళి డయానా అర్తమీదేవి గుడిలోనికి వెళితే వారు క్షేమంగా ఉండేవాళ్ళు, వారిని హత్య చేయడానికి లేదు. అందువలన ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మంది అపరాధులుగా మిగిలి ఉంటూ ఉన్నారు. ఈ సత్యాన్ని తెలుసుకొని బాధలు అనేక మంది బాధపడ్డారు. అంచేత ఈ ఎఫెస్సి పట్టణానికి ఆ రోజుల్లో రోమా రచయిత ఒక ఆయన తెలియజేశాడు, ఆసియా దేశపు వెలుగు అన్నాడు. అలాగే భూగోళ శాస్త్రవేత్త అయిన స్ట్రాబో ఆయన అంటాడు, ఆసియా యొక్క మార్కెట్ అని పిలిచాడు ఆయన. అంతేకాదు ఇది హతసాక్షుల రహదారి అన్నాడు. క్రైస్తవులను హింసిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతము నుండి, అంటే ఎక్కడ క్రైస్తవులు ఉన్నారో
వారిని ఎఫెస్సి పట్టణంలో నుండి రోమాకు తీసుకుని వెళితే రోమాలో శిక్షలు వేసేవాళ్ళు. అందువలన ఈ పట్టణాన్ని హతసాక్షుల రహదారి అని పిలిచారు. అంతేకాదు, దీనికి ఆ రోజుల్లో మరి ఒక ఆయన అన్నాడు, ప్రాచీన ప్రపంచం యొక్క మాయా కేంద్రము అని పిలిచాడు. అలాంటి పేర్లు ఉన్నాయి. కనుక ఇలాంటి పట్టణానికి, సంఘానికి అపోస్తులైన పౌలు తెలియపరుస్తూ అంటాడు, మీరు ఎందరూ నివాసం చేస్తూ ఉన్నా, ఈ పట్టణంలో సంఘములో ఎందరూ ఎలా నివాసం చేస్తూ ఉన్నా వారందరూ కూడాను పరిపూర్ణత అంటే క్రీస్తునందు పరిపూర్ణులుగా ఉండాలని, అలాగే అందరూ కలిసి ప్రేమయందు వేరుపారి జీవించాలని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘానికి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రాణమిచ్చి తిరిగి సంపాదించుకున్న సంఘాన్ని కాపు కాయడానికి దేవుడు ఏర్పాటు చేసిన వారిని గురించి లేఖనాలలో మనం చూస్తాం. 4వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ రాయబడిన సత్యాన్ని మనము చూస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము అభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను అని పౌలు భక్తుడు సెలవిచ్చాడు. వీరు సంఘానికి అభివృద్ధిని కలుగు చేసేవాళ్ళు, దేవుని చేత నియమించబడిన వాళ్ళు. అందుచేత వీరికి ప్రభువుల వారిచ్చిన ధన్యత ఏమై ఉంటుంది అనగా 2వ అధ్యాయంలో అక్కడ మనము చూస్తాం. అనగా 20 నుండి 22 వచనాల వరకు చూస్తే, పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు మూలరాయి. ఆయన ఈ లోకములో మనకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసినాడు. ఈ మందిరము అనేది నాట్ కన్స్ట్రక్షన్, దిస్ నాట్ బిల్డింగ్. ఆయన నిర్మించేది హృదయములో మన శరీరమును ఆలయముగా ఏర్పాటు చేసినాడు. ఈ ఆలయములో ఏర్పాటు చేసినది అభివృద్ధి చేయడం కోసం అపోస్తలులను, ప్రవక్తలను దానికి పునాది వేశారు. అపోస్తలులు ఆ రోజుల్లో, ప్రవక్తలు పునాది వేసినారు. అందువలన ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము ఉండడానికి మనము వృద్ధి పొందుచూ ఉన్నాం. కాబట్టి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండడానికి కట్టబడుతూ ఉన్నారు. అపోస్తలులు, ఆ రీతిగానే ప్రవక్తలు ఈ 4వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ప్రభు చేత ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజలుగా ఉన్నవాళ్ళు, వీరు దేవుని పరిచర్యకు అర్హులుగా ఎంచారు. అందువలన వీరు చేసిన దేవుని మందిరము లేదా సంఘం, విశ్వాసపు గుంపును ఎలా ఉండాలా అనేది మనం చూస్తే, ప్రేమయందు వేరుపారి మీరు ఉండండి అని తెలియజేశాడు. కనుక ప్రతి క్రైస్తవ జీవితంలో వేరు అనే ప్రేమ, విశ్వాసము అనే ఆ నిరీక్షణ లేకపోతే మనము ఆత్మీయ మందిరముగా మనము కట్టబడలేము. అందుకనే చాలామంది జియాలజీ, బాటనీ చదువుకున్న వాళ్ళు, సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. చెట్ల వేర్లు ఎప్పుడు పెరుగుతాయి, లోపలికి వెళతాయనంటే అవి నవంబర్ మాసము నుండి ఏప్రిల్ మాసం వరకు వేర్లు లోపలికి వెళతాయి, వేర్లు పెరుగుతాయి. ఇంకా మిగతా రోజులలో పెరగవు, మిగతా పైన పెరుగుతూ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మందిరంలో చేరి వాక్యం వినినప్పుడు నీలో ప్రేమ అనే వేరు ప్రతిరోజు అది లోపటికి వెళుతుంది, భూమి లోపటికి ప్రవహిస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంది.
ఇది ప్రేమను పెంచుకునేది. అనగా మన నుండి ప్రేమ, నాలో క్రీస్తు ప్రేమ ఉంటే ఈ ప్రేమ అనే వేరు ప్రక్కన ఎవరు ఉన్నా వారి యొద్దకు వెళుతూ ఉంది, వారు కూడా స్థిరముగా ఉండడానికి. అందుచేతనే ఆనాటి రోజులలో పెద్ద బూరగ చెట్లు అని, అలాగే చాలా ప్రాంతాలలో రకరకాలుగా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భాలలో మనం చూసినప్పుడు ఎక్కువగా ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్లు, బదరి వృక్షాలు, దేవదారపు వృక్షాలు, సరళ వృక్షములు, గొంజి చెట్లు, ఒలివ చెట్లు, ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు, దబ్బ చెట్లు, అలాగే చందనము, గంధపు చెట్లు మరియు ద్రాక్ష తీగలు, ఇవన్నీ కూడాను అన్నిటికి వేర్లు ఉంటాయి. ఒకవేళ తల్లి వేరు లేకపోయినా పీచు వేర్లు, పిల్ల వేర్లు ఉంటాయి. ఈ వేర్లు అన్నిటి కూడాను అవి పర్వతాలలో కొన్ని పెరుగుతాయి, అలాగే లోయల్లో ఉంటాయి, సమభూమి కలిగిన భూమి మీద ఇవి ఉంటాయి, వేడి నీళ్ళల్లో పెరిగే ఉన్నాయి, చల్ల నీళ్ళల్లో పెరిగేటి ఉన్నాయి, కొన్ని నీళ్ళలో నిరంతరం జీవించే ఉన్నాయి. ఎందుకోసము ఈ రీతిగా బైబిల్లో చెట్లను గూర్చి, వేర్లను గూర్చి రాయబడిందనంటే ప్రతి క్రైస్తవుణ్ణి, ప్రతి యూదుణ్ణి, ఇశ్రాయేలుణ్ణి దేవుడు చెట్లతో పోల్చాడు. కారణం ఏంటనంటే చెట్లు దీర్ఘాయువుకు కారణము, చెట్లు ఫలాలనిచ్చేటివి. అందువలన ప్రతి క్రైస్తవుడు కూడాను దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలా, రెండవది ఫలములను ఇతరులకు పంచేవాళ్ళుగా ఉండాలా. అందుచేత మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో ఈ వృక్షాలలో అనేకమైన వాటిని దేవదేవుడు సమకూర్చేవాడుగా ఉన్నాడు. కనుక కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చిన నీలో శ్రేష్టమైన వేరు ఉంటే నీలో ప్రేమ ఉంటూ ఉంది. నీలో ప్రేమ వేరు ఉంటే నీవు ఇతరులకు ఒక వృక్షంగా ఉంటావు, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీలోనికి అనేకమైన పక్షులు వచ్చి గూళ్ళు కట్టి వాటి యొక్క సంతానమును విస్తరింపజేసుకుంటాయి. అనగా నీ తోటివారు, నీ శత్రువులుగా ఉన్నవారు, మిత్రులైన వారు, ప్రతి వారు కూడాను నీ యొక్క ప్రేమను, విశ్వాసమును, నీలో ఉన్న క్రీస్తును బట్టి వారు క్షేమమును కలిగి నీ ద్వారా రక్షించబడతారు. అప్పుడు నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. కనుక మన దైనందిన జీవితాలలో పరిశుద్ధుడైన మహాదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్న మాటల్లో చెట్లకు వేరు అవసరమైతే క్రైస్తవునికి ప్రేమ అనే వేరు మరీ మిక్కిలి అవసరంగా ఉంటుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ సంఘటన రాయబడినది మనం చూస్తాం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుని వేరు కదలదు అని రాయబడింది. నిజమే, ఈ మాటల్లో నో వన్ ఫైండ్స్ సెక్యూరిటీ బై విట్నెస్. ఎవరైతే భక్తిహీనునిగా ఉంటాడో, దుష్టురాలుగా ఉంటారో, వారి యొక్క భక్తిహీనత వలన వారు స్థిరపరచబడలేరు. దౌష్ట్యము చేయుట వలన, దౌర్జన్యము చేయుట వలన వారు ఎన్నడూ కూడా స్థిరంగా ఉండరు. స్థిరపరిచేది ఏమైనా ఉంది అంటే నీతిమంతునిగా, నీతిమంతురాలుగా ఉండడమే. ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతురాలు ఒక్కరు కూడా లేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నమ్మినందువలన వారు ఎక్కడ ఉన్నా, ఏ గ్రామానికి చెందిన, పట్టణానికి చెందిన, దేశానికి చెందిన వారందరూ ఉచితముగా క్రీస్తు ద్వారాగా నీతిమంతులుగా చేయబడ్డారు. అందుచేత నీతిమంతునిగా ప్రభువు చేత చేయబడిన వాళ్ళందరూ కూడాను స్థిరపరచబడతారు. వారి గురించి లేఖనాల్లో మనం చూస్తే సామెతల గ్రంథం 12వ వచనంలో అక్కడ రాయబడింది, ద రూట్ ఆఫ్ ది రైచియస్నెస్ బేర్స్ ఫ్రూట్.
అన్నవాడు. అంటే నీతిమంతుని యొక్క వేరు చిగురుస్తూ ఉంది, వారు ఫలాలతో నింపబడతారు. అది అద్భుతం. ఈరోజు దైవ సన్నిధికి నీవు చేరి ఉన్నావు అనంటే, ప్రభు సన్నిధికి నీవు చేరి ఉన్నావు అనంటే, దేవుడు నిన్ను నీతిమంతునిగా చూడాలని, నీ కుటుంబాన్ని నీతిమంతుని కుటుంబంగా ఏర్పాటు చేయాలని, ప్రతి స్త్రీమూర్తి కూడాను నీతిమంతురాలుగా ఉండాలని, మనందరము ఈ సంఘం ఇతరులు చూసినప్పుడు, వారు అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇతర దేశస్తులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఈ మందిరం వైపు చూసినప్పుడు, మందిరానికి వస్తూ ఉన్న నీవు ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నా, మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు వారు నీతిమంతులు, వారి యొక్క వేరు ఫలించేదిగా ఉంటూ ఉంది అని ఆస్వాదించాల. నిజమే. అందుకనే ఆ రీతిగా ఉండడానికి కోసం ప్రభు అయిన దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను కీర్తనలకారుడు తెలియచేస్తూ ఆసాఫ్ అంటాడు, 80వ కీర్తన 8-9 వచనాలలో అక్కడ మనం చూస్తే, అన్య జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి అని అంటాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి అని అంటాడు. అందుకనే ఈ 9వ వచనంలో కూడా దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను అని రాయబడింది. అసలు ఈ మాట చదివిన తర్వాత మన స్థితి దేవుడు ఆశీర్వదించాడు. కేవలము క్రీస్తు యేసు ప్రభువుల వారిని విశ్వసించినందువలన ఈ కనిగిరి పట్టణానికి ఆ రోజుల్లో బ్రాక్ దొరగారు రానప్పుడు, ఆ రోజుల్లో మిషనరీలు రాకపూర్వము అంత రాళ్లమయం, అంత ఇసుక ప్రాంతం, ఆ రోజుల్లో అజ్ఞానము చేత నిండుకొనిన వాళ్ళు, చదువు లేని రోజులు, ఏదైనా శరీరము బలహీనంగా ఉంటే మాంత్రికుల యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళే రోజులు అవి. సరైన వస్త్రధారణ లేని రోజులు, సరైన భోజనం లేని రోజులు. కానీ దేవుడు మనలను ఆయన ఐగుప్తు దేశము నుండి యోసేపును, ఇజ్రాయెల్ ప్రజలను దేవుని పట్టణములో తీసుకుని వచ్చినట్లుగా మనలను క్రీస్తు యేసు ప్రభువుల వారు మృతి చెంది ఆయన లేచి పరిపూర్ణమైన శక్తిని కలిగి ఉండి ఆయన అపోస్తలులను మన దేశానికి పంపించినట్లుగా మిషనరీలు పంపిస్తే వారు దేవుని వాక్యమును తీసుకుని వచ్చి ఇక్కడ నాటారు, ఈ స్థలంలో నాటారు. ఈ స్థలంలో నాటినందువలన, అనగా ఆ రోజుల్లో అన్యులుగా ఉన్నవాళ్ళు, అగ్రహంగా చెప్పుకుంటూ ఉన్న వాళ్ళు, వెలివేసిన వారందరినీ చేర్చి ఒక శ్రేష్టమైన గుర్తింపునిచ్చారు. వాక్యమును బట్టి, కేవలము బైబిల్ ద్వారా నీవు నేను ఈరోజు ఇంతగా ఘనత పొందుకుంటూ ఉన్నాం. కారణం ఏంటనగా దేవుడు మనల్ని ఇక్కడ నాటాడు. దుర్గం బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న మిమ్మలను, మీ కుటుంబాలను ఇక్కడ నాటి ఆయన ఆశీర్వదించాడు. అందుచేత నాకు రాయబడింది, అన్య జనులను వెళ్ళగొట్టి అనే మాట రాయబడింది. కారణం ఏంటంటే, అన్య జనులలో ఉన్న అపవిత్రతను తొలగించి పరిశుద్ధతను మనకు దయచేసినందువలన మన వేరు విశ్వాసమందు లోపటికి ప్రవహించినందువలన, లోపటికి వెళ్ళినందువలన ఈ పట్టణమంతా, మన దేశమంతా వ్యాపించి ఉంది. ఎక్కడికి వెళ్ళిన క్రైస్తవులను చూస్తే వారు ప్రేమకు గుర్తుగా ఉండేవాళ్ళు, క్రైస్తవును చూస్తే క్రీస్తును చూసినట్టుగా ఉండేవాళ్ళు. ఒకసారి నేను హైదరాబాదులో ఒకసారి చెప్పి ఉంటాను, మళ్ళీ ఒకసారి చెప్పాలని ఆశ. నేను హైదరాబాదులో పాస్టర్గా చేస్తూ ఉన్నప్పుడు నాకు సెంట్రల్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ వాక్యం చెప్పాలని ఆశ కలిగింది. నాకు బండారు దత్తాత్రేయ గారికి వాక్యం చెప్పాలని ఆశ పుట్టింది. ఆయన ఎందుకు వెళ్ళాలంటే, ఆ రోజుల్లో ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్గా పనిచేసేవాడు. ఆయనకు వాక్యం చెప్పాలని ఆశగా ఉంది. చాలా మంచివాడు ఆయన. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాను. వెళితే వైట్ బిల్డింగ్లో దాదాపుగా 500 మంది ఆయన కోసం వేచి ఉన్నారు. ఆయన యొక్క ఒక ఆయన పిఏ, ఒక రెడ్డి ఉన్నాడు.
ఆయన క్రిమినల్ లాయర్, అలాంటి వాడిని పెట్టుకున్నాడు. నేను చెప్పాను, ఐడి కార్డు ఇచ్చాను, ఆమె చర్చ్ ఫాదర్ అండి, నేను కొంత సమయం మాట్లాడాలన్నాను. ఆయన రకరకాల ప్రశ్నలు వేశారు. చివరికి ఆ గంట తర్వాత ఆయన వెళ్ళి, ఒక పాస్టర్ గారు వచ్చారండి, మీతో మాట్లాడతారని చెప్పారు. సరే, నేను అక్కడికి వెళ్ళగానే ఆయన లేచి నిలబడి, కూర్చోండి పాస్టర్ గారు అన్నారు. నేను అక్కడ కూర్చున్న తర్వాత ఏంటి చెప్పండి అంటే, నేను చెప్పాను, సార్ నాకు మీ నుండి ఏమొద్దు, కానీ మీకు వాక్యం చెప్పాలి, యేసుప్రభు గురించి చెప్పాలని ఆశపడుతున్నాను అన్నాను. యేసుప్రభు గురించి చెప్పాలని ఆశపడుతున్నానంటే ఆయన అన్నాడు, ఆయన నవ్వి, పాస్టర్ గారు చెప్పండి అన్నాడు. 5 నిమిషాలు నేను వెళ్ళిపోతానండి అని చెప్పాను. ఆయనకి మాట్లాడుతుంటే ఆయన ప్రశ్నలు వేస్తుంటే 25 నిమిషాలు వాక్యం చెప్పాను. ఆయనకి 25 నిమిషాలు వాక్యం చెప్తే ఆయన ఇట్లా చేతులు కట్టుకొని బయటకు వచ్చి 500 మంది ఉంటే ఆయన చెప్పాడు, వారందరిని పిలిచి, పిఏ ఆయన నా పక్కన ఉన్నాడు, దత్తాత్రేయ గారు కుడి పక్కన ఉన్నాడు, అని చెప్పాడు, క్రైస్తవులను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టే అన్నాడు. ఆయన క్రైస్తవులను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? అద్భుతం. నేను అనుకున్నా, ప్రభువా నా జీవితం ధన్యమైంది అనుకున్నా. కారణం ఏంటంటే అన్యుడి నోట యేసు ప్రభుల వారు వచనము సత్యము అని వారు తెలియజేశారు. అందుకనే మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాల్లో పరిశుద్ధుడైన మహాదేవుడు నిన్ను ద్రాక్షవల్లిగా తీసుకొని వచ్చి నాటాడు. నీవు విశ్వాసమందు వేరు పారివానువుగా ఉంటే దేవదేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన విస్తరింపజేస్తాడు. నీవు చేసే పనులు దీవెనకరంగా ఉంచుతాడు. ఒకవేళ నీకు ఎవరైనా అపాయమును కలుగు చేసేవాళ్ళుగా, హాని కలుగు చేసేవాళ్ళుగా ఉంటే, రోమపత్రికలో 11వ అధ్యాయం 16 నుండి 20 వచనాల వరకు చూస్తే అక్కడ హాని కలుగు చేస్తున్న వారిని, వారి కొమ్మలను ఆయన విరిచివేస్తాడు. ఆయన కొమ్మలను విరిచివేసి అంటుకట్టి, అంటే నిన్ను అంటుకట్టి ఆ పరిశుద్ధమైన యేసుక్రీస్తు అనే వేరులో నుండి వచ్చిన ఆ సారమును, ఆశీర్వాదమును నీలో నింపుతాడు. నీవు క్రీస్తు బిడ్డవుగా ఉంటావు. మహా అద్భుతం. అందుచేతనే మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో ప్రభువును విశ్వసించిన మనము గర్వపడక, ప్రభువా నీవు నన్ను భరించుచూ ఉన్నావు, నేను ఎక్కడో ఉండవలసిన వానను, ఎక్కడో ఉండవలసిన దాన్ని, ఇంతగా నన్ను ఆశీర్వదించి నన్ను నీలో చేర్చుకొని ఇలాంటి ఆశీర్వాదకరమైన సారవంతమైన వేరును నాలోనికి పంపించావు, నీకు స్తోత్రాలు ప్రభువా అని మనం చెల్లించాలా. కనుక నీలో, నాలో, మనందరిలో కూడాను ఆయన ఏర్పాటు చేసిన వేరు ఉండాలా. ప్రేమ అనే వేరు నీలో, నాలో ఉండాలా. అప్పుడు మనం దీవించబడతాం. ఒకవేళ క్రీస్తులో ఉండి శ్రమలు, బాధలు, కష్టాలు వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన యొద్దకు మనం వెళ్ళాలా. అందుకనే మనము యోబు గ్రంథం మనం చదువుకున్నాం. 14వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు చదువుకున్నాం. అంటే నరులు దేనికి పుడుతున్నారనంటే శ్రమ పడడానికే పుడతా ఉన్నారు. మనము ఎంత పెద్దవాళ్ళం అవుతూ ఉన్నాం. చిన్నప్పుడు తల్లి గర్భములో నుండి బయటికి రాగానే ఏడుస్తారు. అందుకనే భక్తుడు అన్నాడు, నా ముందు ఇంత ప్రపంచాన్ని పెట్టావు ప్రభువా, నేను దీనిని మొయ్యాలా, భరించాలా, ఎన్ని శ్రమలు పడాలని ముందే ఏడుస్తారు అని. అందుకనే చాలాసార్లు మనం చూస్తాం. అంటే మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో శ్రమ పడుతూ ఉన్నప్పుడు జరుగుతున్న విషయాలలో చూస్తే నరుడు బాధ నొందుచూ ఉంటాడు, వాడిపోతూ ఉంటాడు, నీడ వల్లే కనబడకుండా పారిపోతూ ఉంటాడు, పాపంలో పడిపోతాడు. వయకార పరిమితి మనకు అంతవరకు ఏర్పాటు చేయబడింది. ఇవన్నీ కూడా కష్టాలే, ఇవన్నీ కూడా వేదనలే, శ్రమలే. అలాంటప్పుడు మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వృక్షముగా ఉంటుండగా ఇన్ని రకాల గాలి తుఫానులు, ఎండవేడిమి వస్తూ ఉన్నాయి. అవి వచ్చి ప్రభువా నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను,
నేను వాడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాను, నేను కష్టముల పాలై ఉంటూ ఉన్నాను, నేను అంతగా దీవించబడలేకపోతున్నానని అనినప్పుడు మనకు ఎక్కడో కొంత విశ్వాసం ఉంటూ ఉంది. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిందో, యూత్కి వెళ్ళి నేర్చుకున్నదో, లేదా ఎప్పుడో దేవుని మందిరానికి వచ్చి సంపూర్ణంగా ఈరోజు నేను వాక్యం వింటాను అనుకున్నది మనలో ఆ వేరు ఉంటూ ఉంది. ఆ వేరు పాతదైపోయినా మరలా ఆ వాక్యము అనే నీరు, వాక్యము అనే జలము, యేసుక్రీస్తు ప్రభువుల వారు సజీవ జలముగా ఈ లోకానికి వచ్చి ఆయన ఆ వాక్యాన్ని అనుగ్రహిస్తాడు. తిరిగి నీవు ఫలిస్తావు, తిరిగి నువ్వు ఆకులు వేస్తావు, తిరిగి నీవు పుష్పాలతో నింపబడతావు, తిరిగి ఫలములతో నిండుతావు. అంటే ఎండిపోయిన వృక్షములను, నరకబడిన వాటిని, వెలివేయబడిన వాటిని, విడిచిపెట్టిన వాటిని, మంచులో పడిన మనలను తిరిగి ఆయన ఉన్నతమైన వృక్షంగా మారుస్తాడు. కనుక మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో నీవు నేను ఎలా ఉండాలా అనంటే ప్రభువులోనే మనం ఉండాలా. శ్రమలు రావచ్చు, రాక అందరికి వస్తాయి. మేము పాస్టర్లు, మాకు కూడా శ్రమలు ఉంటాయి. మీకు ఎలాంటి శ్రమలు ఉంటాయో మాకు అత్యధికంగా ఉంటాయి. మీకు వాళ్ళు తక్కువగా ఉండవచ్చు, కానీ సేవకులకు ఎక్కువగా ఉంటాయి. నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. ఒకడు రారా అంటాడు, ఒకడు పోరా అంటాడు, ఒకరు అయ్యగారు అంటారు, ఒకరు అమ్మగారు అంటాడు, ఇక రకరకాలుగా ఉంటాయి. కానీ క్రైస్తవులుగా ఉన్న మనకి మాకున్న మీకుంటాయి, మీకున్న మాకుంటాయి. కానీ మనందరికీ ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రభువుల యేసుక్రీస్తుల వారు ఉన్నంత వలన మనం వర్ధిల్లుచూ ఉన్నాం, మనం ఫలించుచూ ఉన్నాం, మేళ్ళు అనుభవిస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే ఆ రోజుల్లో నెబుకద్నెజరు రాజు ఆయన అనుకున్నాడు, తన రాజ్యంలో భవనాలు చూశాడు, ఆయన హ్యాంగింగ్ గార్డెన్ చూసుకున్నాడు, తన భార్య కోసము ఆయన ఒక ఉయ్యాలను తయారు చేశాడు. ఆ ఉయ్యాల ఎవరికి దాని ఫార్ములు ఇంత మట్టుకు ఎవరికి తెలియలా. అంటే ఆ తోటలోనికి ఆయన భార్య ఎప్పుడు ఏడుస్తూ ఉంటే సంతోష పెట్టడానికి కోసం ఒక గార్డెన్ ఏర్పాటు చేశాడు ఆయన. ఆ గార్డెన్లోనికి తన చెలికత్తెలతో వెళితే ఆ గార్డెన్ తన దానికి ఊగుతూ ఉంటుంది అనమాట, ఉయ్యాల్లాగా. దాన్ని ఇట్స్ కాల్డ్ హ్యాంగింగ్ గార్డెన్. ప్రపంచం 7 వింతలలో అదొక వింత, ఇప్పుడు కూడా తెలియదు. ఆయన ఆ హ్యాంగింగ్ గార్డెన్ చూసి, తన రాజభవనాలను చూసి, తన ప్రజలను మందు మార్బలను చూసి, ఇదంతా నా ఘనతకే కదా అనుకున్నాడు. ఆకాశము నుండి ఒక స్వరం పడింది, పిచ్చివాడ నేను తరుముతా ఉన్నారు. ప్రజలందరూ వచ్చాను, అడవిలోని తరిమేశారు, రాజరికం పోయింది. ఆయన అరణ్యంలోనికి తోలివేసిన తర్వాత రాజవస్త్రాలు పోయినవి. ఆయన పక్షి ఈకల్లాగా ఆ గోళ్ళు పెరిగినాయి, ఆ వెంట్రుకలు అలా అయిపోయినాయి, పశువులాగా గడ్డి మేస్తా ఉన్నాడు. 7 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడు. 7 సంవత్సరాలు అరణ్యములో ఆయన మంచుకు తడుస్తున్నాడు, వర్షానికి తడుస్తూ ఉన్నాడు, ఎండకు ఎండుచూ ఉన్నాడు, పశువులాగా మారిపోయినాడు. ఒక్కసారి 7 సంవత్సరాల తర్వాత ఆకాశం వైపు చూశాడు, అపరాధములను ఒప్పుకున్నాడు. ఆయనలో ఆ శ్రేష్టమైన ఆకాశమునంటే ఆ చెట్టు నరకబడినప్పుడు తిరిగి ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు చూడగా మొదటి స్థితి కంటే రెండవసారి ఎక్కువ ఘనతను దేవుడిచ్చాడు, ఎక్కువ ఘనతనిచ్చాడు. అందుకనే ఆయన గురించి నెబుకద్నెజరు అంటే ఓ నెబో ప్రొటెక్ట్ యువర్ సర్వెంట్ అని అర్థం అన్నమాట. అందుకనే నెబో అనే దేవతను, తెలియజేసే దేవతను ఆరాధన చేసేవాడు. అందువలన ఆయన జీవితం తెలియజేస్తూ చివరికి అంటాడు, 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనంలో అంటాడు, ఆ సమయమందు నా బుద్ధి మరణాకోచను, రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనతను, నా తేజస్సును నాకు కలిగను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొక్క ఆలోచన చేయటానికి వచ్చి ఉన్నారు, నా రాజ్యం స్థిరపరచబడింది అని అంటాడు. ఎప్పుడనంటే నీలో దేవుని వాక్యము ఎక్కడో కొంత నిలిచినప్పుడు, నీవు హృదయంలో దాచిపెట్టుకున్నప్పుడు, పరిశుద్ధుడైన మహాదేవుడు మరలా నీకు బుద్ధినిస్తాడు, ధనమునిస్తాడు, ఐశ్వర్యమునిస్తాడు, కుటుంబాన్ని ఇస్తాడు, నీవు మేలు అనుభవిస్తూ ఉంటావు. అది ప్రభువులో ఉన్న గొప్పతనము.
కనుక మన ఆధ్యాత్మిక జీవితాలు ఎలా ఉండాలనంటే ఈనాటి కాలంలో ప్రతి వారు కూడా స్థిరముగా ఉండడానికి క్రీస్తు ప్రేమ అనే వేరు నీలో మనలో ఉంటూ ఉండాలా. ఒకసారి భారతదేశం నుండి రెవరెండ్ డాక్టర్ అలెగ్జాండర్ డఫ్ అనేట ఆయన కలకత్తా ప్రాంతంలో సేవ చేసేవాడు. ఆయన కలకత్తా ప్రాంతంలో సేవ చేసేవాడు. ఆయన యవ్వన కాలంలో వచ్చాడు, వృద్ధాప్యం వచ్చేంత మటుకు ఆయన కోల్కత్తాలో సేవ చేశాడు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత స్కాట్లాండ్ దేశము ఆయన దేశం వెళ్ళిపోయినాడు. స్కాట్లాండ్ దేశం ఆయన దేశం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఇలాగే చర్చిలు నిలబడి చెప్పాడు, అరే ఇండియా నుండి డఫ్ దైవ సేవకుడు వచ్చాడు, అలెగ్జాండర్ డఫ్, ఆయన చెప్పండి అంటే ఆయన చెప్పాడు, భారతదేశం అంతా కూడా చాలా భయంకరమైన దేశం అండి. అది విగ్రహారాధనతో నిండింది, సతీ సహగమనం చేస్తూ ఉంటారు, దురాచారాలతో నిండిన దేశం. ఆ దేశాన్ని దేవుని వాక్యంతో నింపడానికి ఎవరైనా యవ్వన బిడ్డలు మన చర్చిలో నుండి లేదా మన స్కాట్లాండ్ దేశంలో నుండి వెళ్ళండి అని తెలియజేశాడు. తెలియజేస్తే ఆయన ఏ వారం చెప్పినా కూడా ఎవరు రాలా, ఏ యవనస్తుడు రాలా, ఏ సంపన్నులు రాలా. మేము సహాయం చేస్తాం వెళ్ళండి అని వారి కుమారులను ఎవరు పంపలేదు. ఒక రోజున ఓ సండే ఆయన నిలబడి ఆయన గట్టిగా చెప్పాడు, అరే భారతదేశం కాలిపోతూ ఉంది, నశించిపోతూ ఉంది, ఎవరైనా మిషనరీకి వెళ్ళాలంటే ఇక్కడే మేము ట్రైనింగ్ ఇస్తాం, యేసు ప్రభుల వాక్యమును ఎలా ప్రకటన చేయాలో ట్రైనింగ్ ఇస్తాం, ఆ తర్వాత వారికి స్కాట్లాండ్ దేశం నుండి ఒక సర్టిఫికెట్ ఇస్తాం, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ భోజనపు ఖర్చులు మేము భరిస్తాం, ఎవరైనా వెళ్ళండి అని అంటే ఆయన ఎంత గొంతు పగిలిపోయేటట్టుగా చెప్పినా ఒక్క యవనస్తుడు రాలా. అరచి ఆయన స్పృహ తప్పి ఆయన కింద పడిపోయినాడు. వెంటనే ఆ చర్చిలో డాక్టర్ గారు వచ్చి పులిపిటి మీదనే ట్రీట్మెంట్ ఇచ్చాడు. దాదాపుగా కొంత సమయానికి ఈ అలెగ్జాండర్ డఫ్ అన్నట్టు ఆయన లేచి నిలబడి చూశాడు, దిక్కులు చూశాడు. చూసి ఎవరైనా ఇప్పటికైనా మించింది లేదు, ఎవరైనా వెళ్ళండి భారతదేశానికంటే ఎవరు లేలా. ఆయన నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన మెల్లగా లేచి నిలబడి, మీరు ఎవ్వరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను భారతదేశానికి మిషనరీగా అని చెప్పాడు ఆయన. అని ఆ స్టేజ్ దిగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్క యవనస్తుడు ఆ చర్చిలో ఉన్న ప్రతి యవనస్తులేసి నేను వెళతాను భారతదేశానికి మిషనరీగా అన్నాడు. నిజమే, వారు మన దేశానికి వచ్చి పరిచర్య చేసి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మార్చారు. అంటే ప్రేమ అనే వేరు ఆ వృద్ధుని ద్వారా, ఆ మిషనరీ ద్వారా, ఈ అలెగ్జాండర్ డఫ్ అనే ద్వారా స్కాట్లాండ్ దేశంలో యవనస్తులందరూ దేవుని సేవకులుగా మార్చడం జరిగింది. మా అద్భుతం. నిజమే, మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో నీవు నేను మనందరము కూడా ఎలా ఉండాలా అనంటే, పౌలు భక్తుడు చెరసాలలో ఉండి ఎఫెసీ సంఘానికి ఆయన తెలియజేస్తూ ఈ సందర్భంలో ఈ మాటలు మనతో మాట్లాడతాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడితే పరిశుద్ధులతో సహవాసం ఉంటూ ఉంది. ఈ వేరు పారినప్పుడు దేవునిలో ఉన్న లోతు ఎంతో, విశాలం ఎంతో, ఎత్తు ఎంతో మీరు తెలుసుకుంటారు అని తెలియజేశాడు. నిజమే, కానీ విశ్వాసమందు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు చాలామంది చెట్లను, విశ్వాసపు వృక్షాలను నరికివేసే వాళ్ళు ఉన్నారు, కొమ్మలను విరిచివేసే వాళ్ళు ఉన్నారు, ఆ స్థానమును తప్పించే వాళ్ళు ఉన్నారు, విశ్వాసిని అవిశ్వాసిగా మార్చే వాళ్ళు ఉన్నారు. వారిని గురించి బహు జాగ్రత్తగా ఉండాలా. నేను విశ్వాసమందు
నిలిచి ఉన్నాను అనుకునేవాడు నిన్ను పడగొట్టేవాళ్ళు ఒకరుంటారు. విశ్వాసము నుండి తప్పించే వాళ్ళు మనలోనే ఉంటారు, మన ప్రక్కన ఉంటారు. అది గమనించాలా, అది మనము సరి చేసుకోవాలా. ప్రభువుల వారు వచ్చినప్పుడు నీవు నేను మనందరము కూడా ఆశీర్వాదకరంగా ఉంటూ ఉండాలా. కనుక మన ఆధ్యాత్మిక దైనందిన జీవితాలలో లూకా సువార్తలో రాయబడింది 16వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ రాయబడిన మాటలు చూస్తే, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు అని అంటారు. కనుక ఈ లోకంలో పరిశుద్ధుడైన దేవుడు వెలుగు సంబంధులేమో ఇతరులకు వెలిగి వాళ్ళని చూస్తూ ఉంటారు, ఈ లోక సంబంధులు ఆ వెలుగును ఆర్పివేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వేమన్న ఒక మాట తెలియజేస్తారు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరచున్, చీడ పురుగు చేరి చెట్టు చెరచున్. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచున్, చీడ పురుగు చేరి చెట్టు చెరచున్. కుచితుండు చేరి గుణవంతుని చెరచు విశ్వవేమా అంటాడు ఆయన కదా. అందుకే వచ్చిన పద్యమే కదా. అంటే చెట్టును చంపేవి వేరులోనికి పురుగు వెళ్ళిందంటే కనపడదు. వేరులోనికి వెళ్ళిన పురుగు చెట్టు అంతా చచ్చిపోద్ది, విశ్వాసం ఏముండదు. కొన్నిసార్లు మనం అన్ని బాగా ఉన్నప్పుడు, మనము ఆకులు పచ్చగా ఉన్నప్పుడు, అన్నింటిలో పాల్గొనేటప్పుడు, అన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు చీడపడుతుంది అన్నమాట. అంటే మన మీద బురద వేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చీడపట్టినప్పుడు ఆకులన్నీ తినేస్తుంది. దానికి ఉన్న కాండం అంతా కూడా పచ్చగా ఉన్నదంతా చీడ పురుగులు తినేస్తాయి. తినివేస్తే అది కూడా నష్టమే జరుగుతుంది. అందువలన విశ్వాసికి కుచ్చుతుండు అనే మాట మనం చూస్తాం. అంటే ఎక్కడ కలంకం చేసేవాడు ఉంటాడో, పడిపోయేటట్టుగా చేసేవాడు ఉంటాడో, దుష్టుడు చేరతాడో, ఆ దుష్టుని వలన మనం పడిపోతాం, అప్పుడు దేవునికి దూరం అవుతాం. అందుకనే ముందు ప్రభువుల వారు ఇవన్నీ తెలియచేసి మన జీవితం ఎలా ఉండాలంటే క్రీస్తులో స్థిరముగా ఉండాలా, క్రీస్తును నీవు విశ్వసించి ఉండాలా, క్రీస్తు రక్తములో నీవు కడగబడాలా. అప్పుడే నీలో క్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రేమ నీలోనికి వస్తూ ఉంది. నీవు స్థిరమైన ఆశీర్వాదకరంగా దీవెనలు పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు ప్రభు చేత దీవించబడతావు. కాబట్టి దైవ వాక్యం విన్న తర్వాత నీలో విశ్వాసము, ప్రేమ అనే వేరు ఉందా? అసలు యేసు ప్రభువుల వారు నీలో ఉన్నాడా? లేకపోతే ప్రభువా నా వేరు చీకిపోకుండా, నా వేరుకు పురుగు పట్టకుండా, నా జీవితానికి పాపం అంటకుండా నీవే నాకు రక్షకుడివై, దేవుడివై నన్ను పెంచి పోషించి నా కుటుంబాన్ని అభివృద్ధి చేయి, సంఘాన్ని ఆశీర్వదించు అని మీరు అంగీకరిస్తారో, నీవు ఎక్కడ ఉన్నా, పల్లెలో ఉన్నావా, పట్టణంలో ఉన్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తూ ఉన్నావా, మామూలు పని చేస్తూ ఉన్నావా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది నీవు చేసినా కూడాను దేవుడు నీలోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వాదకరంగా శాంతి స్వభావములతో సకల సౌభాగ్యములతో నింపబడతావు. ఆ రీతిగా ప్రభువుల వారు దీవించాలని తలలో ఉంచితే ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు ఇస్తూ ఉన్నా. మా దేవుడవు, మా రక్షకుడవు, మీ ప్రేమ అపారము నైనా. మీరు ఈ లోకానికి వచ్చి ప్రేమను పంచకపోతే, మీలో మమ్మల్ని అంటుకట్టకపోతే మేము ఈ క్షణము ప్రభు ఇక్కడ లేకుండా ఉండేవారమి. మీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది. సిలువ రక్తములో మమ్మలను కని ప్రభువా మమ్మలను మీలో అంటుకట్టి ఈ లోకములో ఫలించే వృక్షాలుగా, విశ్వాసిగా మీరు ఏర్పాటు చేశారు. తండ్రి, కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ సంఘానికి వచ్చేసిన ప్రతి విశ్వాసిని వృద్ధిపరచండి, దీవించండి. మా ప్రభువా పరిశుద్ధమైన వేరుని ప్రసాదించండి.
ఆ వేరు ద్వారాగా మీరు మహిమ పొంది సకల సౌభాగ్యముల చేత నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సంఘ కానుకలను మనము తీద్దాం. కోయిరవారు ప్రత్యేకమైన కీర్తన పాడుచు ఉండగా పరిచారకులు ముందుకు వచ్చి సంఘ కానుకలు తీయవలసి కోరుతూ ఉన్నాం.